నమస్తే, వెల్కమ్ టు విజిల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది? నటుడు విజయ్ సత్తా చాటుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఎన్నికలపై ముందస్తు అంచనాలను వెలువరించాయి. బెంగాల్లో తుది విడత పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే మెజారిటీ సంస్థలు మాత్రం డిఎంకే కూటమి మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందని పేర్కొంటున్నాయి. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ మాత్రం 3వ స్థానంతోనే సరిపెట్టుకుంటారని తెలిపాయి. తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఇక దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. మెజారిటీ సంస్థలు అధికార డిఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అన్నా డిఎంకే ప్రతిపక్ష స్థానానికే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ విజయం ఖాయమని ఢంకా బజాయించాయి. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు దళపతి విజయ్ పార్టీ టీవీకేకి 2 అంకెల సీట్లు వచ్చే అవకాశాలున్నాయని జోస్యం చెప్పాయి. 3వ స్థానానికి విజయ్ పరిమితమని అంచనా వేశాయి. అయితే మే 4న అసలు ఫలితాలు వెలువడనున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఆ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు, డిఎంకే కూటమికి 92 నుంచి 110 స్థానాలు, అన్నా డిఎంకేకు 22 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పడం గమనార్హం.